అందరికీ నమస్కారం. నేను మీ దేవి. నీతో కలియక మధురమే 6వ భాగం. రచయిత శ్రీనివాస కుసుమ గారు. ఏరా, పెళ్లి చేసుకున్నాకైనా నాకొక మాట చెప్పాలనిపించలేదా అంటాడు. సారీ గ్రాండ్పా, చెవిని విడిపించుకొని బ్లెస్ మీ గ్రాండ్పా అంటూ రాశి వైపు చూడగానే రాశి కూడా ముందుకొచ్చింది. ఇద్దరు విజయేంద్ర పాదాలకు దండం పెట్టగానే ఇద్దరిని దీవిస్తూ గాడ్ బ్లెస్ యూ మై డియర్స్, పిల్లా పాపలతో సంతోషంగా ఉండండి అంటూ దీవించి రాశిని దగ్గరికి తీసుకుని పరీక్షగా చూస్తూ తల నిమురుతూ అచ్చన్న జానులా ఉన్నావంటూ నుదుటి మీద ముద్దు పెట్టుకున్నాడు. అతని ప్రేమను చూస్తూ జాను అంటుంటే అయోమయంగా చూస్తుంది. అతని కళ్ళల్లో ప్రేమ బాధ రెండు కొట్టొచ్చినట్టుగా కనిపిస్తుంటే అతని ప్రేమని చూస్తూ రాశి కళ్ళల్లో కూడా నీళ్లు తిరిగాయి. కానీ అది ఎందుకు అని అర్థం కాక సరే కానివ్వండి, అక్కడ అన్ని ఏర్పాట్లు అయిపోయాయి, అందరూ వెయిట్ చేస్తున్నారు, ముందు గుడికి బయలుదేరండి అంది శివాని. అమర్ నవ్వుతూ రాశి వైపే చూస్తూ వాళ్ళు మా మామ్ డాడ్, పద ఆశీర్వాదం తీసుకుందామంటూ రాశి భుజంపై చేతులు వేసి ముందుకు తీసుకెళ్లాడు. రే, మనం గుడికి వెళ్ళడానికి వచ్చాం, నువ్వు ముందు నా కోడలిపై నుంచి చేతులది ముహూర్తం చూసేదాకా కాస్త ఆగు అంటూ రాశిని తన వైపుగా తీసుకుని హక్ చేసుకుంది శివాని. రాశి తన హక్ నుంచి కొంచెం దూరం జరిగి బ్లెస్సింగ్ తీసుకుంది. అమర్ కూడా బ్లెస్ తీసుకుని రాశిని తన వైపు లాక్కొని మరి రాశి భుజం చుట్టూ చేతులు వేసి నిలబడ్డాడు. శివాని కాస్త నవ్వుస్తున్నా ఆపుకుంటూ కాస్త కోపంగా అమర్ దిస్ ఈజ్ నాట్ ఫేర్ అంటూ రాశిని లాక్కోపోయింది. మామ్, ఇప్పుడు గనక నా నుంచి లాక్కున్నారంటే 1 year వరకు నేను మీ దగ్గరికి రాను, మీరు ఫస్ట్ నైట్ ముహూర్తం పెట్టినా వచ్చేది లేదు చెప్తున్నా అన్నాడు కమాండింగ్ గా అమర్. అది కాదురా అంటుంటే మామ్ నాకు తెలుసు, ఏవో చిన్న చిన్న సరదాలు తప్ప నీ కోడలు నేను కొరుక్కు తినను అంటాడు అమర్. రేయ్, ఏంట్రా మాటలు? మహేంద్ర రాశి వైపు వచ్చి అమ్మ వాడు బొండోడు, బయట వాళ్ళతో చాలా నార్మల్గా ఉంటాడు, కానీ వాడికి ప్రేమ వచ్చినా కోపం వచ్చినా ఎప్పటికీ అప్పుడే చూపిస్తాడు. అంతా వాళ్ళ మేనత్త పోలికంటూ తన చెల్లిని తలుచుకుంటూ చిన్నగా నవ్వి రాశి వైపు చూసి అచ్చం నా దెవిల్లానే ఉన్నావు బంగారం అని మనసులో అనుకుంటాడు. వాడిష్టాన్ని మేమెప్పుడు కాదనము, ఇక్కడ అందరం నీ వాళ్ళమే, అసలు మొహమాట పడకు తల్లి అంటూ తల నిమిడి రాశి నుదుటిపై చిన్నగా ముద్దు పెట్టి ఇక తన చెల్లి దూరం అవడం గుర్తు రావడంతో అక్కడ ఉండలేక పదండి, పురోహితులు భజంత్రి వాళ్ళందరూ రెడీగా ఉన్నారంటూ కళ్ళల్లో నీటిని బయటకు రాకముందే బయటికి నడిచాడు మహేంద్ర. భర్త బాధను అర్థం చేసుకుని కొడుకు కోడల్ని మాటల్లో పెట్టి అన్నీ సిద్ధం అనగానే బయటికి నడిచి కొడుకు కోడల్ని బయటికి తీసుకెళ్లింది. వీళ్ళు వెళ్ళగానే అక్కడ పురోహితులు భజంత్రి వాళ్ళు వాళ్ళ పనులు మొదలు పెట్టేశారు. 15 గంటలో గుడికి పూర్ణాహుతితో చేరుకున్నారు దంపతులు. అప్పటికే సిద్ధం చేసిన యజ్ఞగుండం దగ్గర కూర్చొని గణపతి పూజతో మొదలు అన్ని దేవతల స్మరణ చేస్తూ మరో 1 గంట పూజ చేయించి పూర్ణాహుతి కూడా చేయించి మళ్ళీ మహల్లోకి చేరుకున్నాడు. అప్పటికే సాయం వేళ అవ్వగా అక్కడ గ్రాండ్ గా స్టేజ్ రెడీగా ఉంది. ఊరు మొత్తం అక్కడే ఉందేమో అన్నంతగా కిక్కిరిసిపోయింది ఆ ప్రాంతం. దంపతులు ఇద్దరిని స్టేజ్ పైకి తీసుకెళ్లి విజయేంద్ర మైక్ లో మాట్లాడుతూ నా మనవడు మనవరాలు పెళ్లి అనుకోకుండా జరిగింది, కానీ ఇప్పుడు మీ అందరి ఆశీర్వాదం కోసం ఇలా నిలబడ్డారు. అందరూ ఇక్కడికి వచ్చి ఆశీర్వదించి మా విందుని ఆరగిస్తారని ఆశిస్తున్నానంటాడు విజయేంద్ర. విజయేంద్ర మాటల్లో మ్యాగ్నెటిక్ పవర్ కి అందరూ నిమిషం పాటు సైలెంట్ అయ్యి పూర్తిగా విని అందరూ ఆశీర్వదించడానికి లైన్ కట్టారు. కొత్త జంటపై అక్షింతలు వేస్తూ వాళ్ళ చేతుల మీదుగా బట్టలు తీసుకుని అదే లైన్లో తినడం కోసం వెళ్తున్నారు వాళ్ళంతా. దాదాపు 1 గంట అయిపోయి ఎక్కడి వారు అక్కడ వెళ్ళిపోయారు. అప్పటికే చీకటి పడింది. దంపతులను తీసుకుని మహల్లోకి వెళ్లి రిలాక్స్ తో కూర్చున్నారు అందరూ. అప్పటికే పెళ్లి విషయంలో ఏదో గందరగోళం ఉంది అనిపించింది విజయేంద్రకి. వెంటనే మొహం కూడా తిప్పకుండా అమర్ అంటూ పిలిచాడు విజయేంద్ర. తాతగారి గొంతులో గాంభీర్యానికి అమర్ ఫాస్ట్ గా వెళ్లి అతని ముందు నిలబడ్డాడు. అంత సీరియస్ గా ఉన్న గొంతుకు రాశి కాస్త భయపడింది. శివాని మహేంద్ర రాశి భయపడుతుందని తన దగ్గరికి వెళ్లి రాశికి చెరొక పక్క చేరిపోయారు. మహేంద్రకి రాశి మొహంలో కలవరం బాధగా కనిపించి రాశి చుట్టూ చేతులు వేసి సైడ్ హక్ చేసుకొని ఏం కాదురా అంటూ ధైర్యం చెప్పాడు మహేంద్ర. విజయేంద్ర అమర్ వైపే చూస్తూ ఆర్ యు ఓకే అన్నాడు. అమర్ నవ్వుతూ వై ఆర్ యు ఆస్కింగ్ లైక్ దట్ గ్రాండ్పా, ఐఆమ్ అబ్సల్యూట్లీ అని అంటుంటే మధ్యలోనే ఆపేసి ఈడియట్స్ అన్నాడు విజయేంద్ర కోపంగా. ఎప్పుడు ఇది అనని విజయేంద్ర అంత సీరియస్ గా ఉండడంతో ఇక్కడ వాళ్ళు అక్కడే నోరు మెదపకుండా నిలబడ్డారు. వాట్ హ్యాపెన్ గ్రాండ్పా అంటాడు అమర్ కాస్త కంగారుగా. విజయేంద్ర మనవడి వైపే చూస్తూ రాశి నీకు దూరం అవుతే ఏం చేస్తావు అమర్ అంటాడు. ఆ మాట గ్రాండ్పా ప్లీజ్ డోంట్ లైక్ సే దట్ అంటూ రాశిని తన దగ్గరకు తీసుకుంటాడు కాస్త కంగారుగా. అయితే మనకి టైం లేదు అమర్, ఫాస్ట్ గా తన ప్రాబ్లం ఏంటో తెలుసుకో, దాంతో పాటు ఏ విషయాన్ని తన దగ్గర దాచుకో. నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం వాళ్ళ టార్గెట్ ఎవరో కాదు, నువ్వు నేనే అంటాడు విజయేంద్ర. అప్పుడు గుర్తుకొస్తుంది అమర్కి రాశితో
డిస్కషన్లో అసలు విషయం తెలుసుకోవడం మర్చిపోయాడని. సిట్ అనుకుంటూ సారీ గ్రాండ్పా, మీరు వచ్చే వరకు నేను అదే డిస్కషన్ చేస్తున్నా, ఇంతలో మీరు వచ్చారంటాడు అమర్. అదే డిస్కషనా? నా మనవరాలు నలిపేస్తూ డిస్కషన్ అంటావే ఏంటి అంటాడు చిన్నగా నవ్వుతూ విజయేంద్ర. సరే సరే ఇప్పుడే తెలుసుకుంటా అంటాడు. సరే ఆ పని చేయి ముందు. ఇవాళ ఇంట్లోకి ఎవరు రాకూడదు మహేంద్ర. ఒకవేళ ఎవరైనా వస్తే పరిస్థితులు మనం చేయి దాటిపోతాయి, జాగ్రత్త అంటూ అమర్ వైపు రాశి వైపే ఒక్కసారి చూసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి రాశి నుదుటిపై ముద్దు పెట్టి, చూడు తల్లి, నీకు అబద్ధాలు ఎవరూ చెప్పరు. అన్ని నిజాలు తెలిసాక నా ప్లేస్ లో ఉండి ఆలోచించు. ఈ వయసులో మళ్ళీ నిన్ను దూరం చేసుకుని నేను బ్రతకలేనంటూ రాశిని తన గుండెను హత్తుకుని వదిలి గుడ్ నైట్ అమ్మా అని చెప్పి తన గదికి వెళ్ళిపోతాడు. శివాని కూడా రాశిని ఒక్కసారి హక్ చేసుకుని, చూడమ్మా, మనసులో ఏ చిన్న ప్రశ్న ఉన్నా క్లియర్ చేసుకో తల్లి. ఇవాళ మీ మనసు వైపు మాట్లాడుకుంటే రేపు కార్యముహూర్తం పెట్టించాడు మీ తాతయ్య. ఆ లోపు ఏం సందేహాలు ఉండకూడదు. ఇక్కడ టార్గెట్ నా కొడుకు, నా మామగారు కాదు, నీ తాతగారు, నీ బావ. వాళ్ళకి టార్గెట్ అంటే మా సంతోషం నీతో ముడిపడింది. అందుకే నీ మనసులో విషయం నింపాలని చూస్తున్నారు. జాగ్రత్త తల్లి. ఇంట్లోకి ఎవరు వచ్చినా వాళ్ళ మాటలు ఏమైనా రికార్డ్ చేయంటూ ఒక పెన్ చేతికిస్తుంది శివాని. పెన్ను అయోమయంగా చూసిన రాశిని చూసి మహేంద్ర ముందుకొచ్చి రాశిని తన ప్రేమగా నిమిరి, ఇలా ప్రతిదానికి చెమటలు వస్తే ఎలా? అది ఒట్టి పెన్ కాదు అమ్మా, రికార్డర్ ఉంది దాంట్లో. నువ్వు దాన్ని గట్టిగా ప్రెస్ చేసి చాలు, రికార్డ్ అవుతుంది. ఎమర్జెన్సీ అనిపిస్తే గట్టిగా ప్రెస్ చేశాక పెన్ని కింద పడే మాకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. మాకు ఇక్కడ విజువల్స్ తో సహా మేము చూడగలుగుతాం. అప్పుడు మేము చూసుకుంటాం, ఓకేనా అంటాడు ప్రేమగా మహేంద్ర. సరే అన్నట్టుగా తల ఊపుతుంది రాశి. రాశిని చూస్తూ మామయ్య అనే పిలుపు రాశి నుంచి రాకపోవడంతో తానే అడగాలనుకుని, తల్లి ఒక్కసారి మామయ్య అనవా అని అంటాడు చాలా లో గొంతుకుతో. మహేంద్ర అతని కళల్లో నీళ్లు, బాధ, ప్రేమ ఒకేసారి కనిపిస్తుంటే ఎందుకు నేను అంటే వీళ్ళకి ఇంత ప్రేమ అనుకునేసరికి రాశి కూడా కళలో నీళ్లు తిరిగాయి. తనను తాను కంట్రోల్ చేసుకొని, అలాగే మావయ్య, ఇక నుంచి మావయ్యనే పిలుస్తానని అంటుంది రాశి. రాశి నోటి వెంట మావయ్య అన్న పిలుపుకు పట్టలేని సంతోషంతో రాశి నుదుటిపై ముద్దు పెట్టి, నా బంగారు తల్లి, ఈ పిలుపు కోసం ఎంతగా ఎదురు చూశానో అంటూ రాశిని తన గుండెలకు హత్తుకుని వదిలి కంట్లో నీళ్ళు ఆగనంటుంటే అవి తుడుచుకుంటూ, సరే తల్లి జాగ్రత్త, గుడ్ నైట్ అంటూ అక్కడ ఉండలేక రూమ్ కి వెళ్ళాడు మహేంద్ర. శివాని మహేంద్రబాద్ చూసి కాస్త బాధపడిన రాశి ముందు బయటపడకుండా, సరే తల్లి గుడ్ నైట్ అమ్మా అంటూ వాణ్ణి ఆపడం కాస్త కష్టమే కానీ రేపు ముహూర్తం అప్పటిదాకా శృతిమించకుండా కంట్రోల్ చేయి కోడలు పిల్ల అంటూ చిన్నగా నవ్వుతుంది. శివాని దగ్గర మాటలకి సిగ్గుపడుతూ అలాగే అత్తమ్మ అంటుంది రాశి. రాశి అత్తమ్మ అని పిలవడంతో కళ్ళు చెమ్మగిల్లాయి శివానికి. నా బంగారు తల్లి, మీ మామయ్య నిన్ను అడిగి మరి పిలిపించుకున్నాడు. నేను అడగలేక ఆగిపోయాను తల్లి. నువ్వు నా బంగారాన్ని, నేను అడగక ముందే పిలిచావు. ఏదైనా తిని పడుకోండి తల్లి. వాడు సరిగ్గా నైట్ టైం తినడు, చూసుకో అమ్మా అంటూ రాశిని మళ్ళీ ఒకసారి హక్ చేసుకుని వెళ్ళిపోయింది శివాని. అప్పటిదాకా రాశిని చూస్తూ నిలబడ్డ అమర్ ఒక్కసారిగా వెనక నుంచి గట్టిగా హక్ చేసుకుని నిలబడ్డాడు. అమర్ చేసే పనిని ఏమాత్రం ఊహించిన రాశి ఒక్కసారిగా ముందుకు తూలిపడిపోయి అమర్ బ్యాలెన్స్ చేయడంతో ఆగిపోయింది. ఏంటండి ఇది, కొంచెం ఉంటే పడేదాన్ని అంటుంటే అసలు నువ్వేంటి, నేనున్న మూడేంటి, నువ్వు వాగేదేంటంటాడు రాశిని వదిలి. ఆ మాటలకి గొంతుకి భయపడి అమర్ అనబోయాగి, అది కాదు బావా, కింద పడితే నాతో పాటు నువ్వు కూడా పడేవాడు కదా అంటుంటే అప్పటి వరకు ఉన్న సీరియస్నెస్ పోయి బావా అనే పిలుపుకి ఐస్ అయ్యి, ఇంకొకసారి పిలవ్వా అంటూ ముద్దుగా అడుగుతాడు అమర్. మరోసారి బావా అని పిలిచిన రాశి పిలుపుకి చటుక్కున లిప్స్ని ముద్దు పెట్టి, సరేరా కూర్చో అని రాశి చేయి పట్టుకుని సోఫాలో కూర్చోబెట్టాడు అమర్. బావా బాగా లేట్ అయింది, పడుకోరా అంటుంటే అంటూ ఆ ఊరిలో తలపెట్టుకుని రాశి చేతిని ముద్దు పెట్టుకుంటూ, రాశి నేను చెప్పేది విను, సరిగ్గా విను. అలాగే నువ్వు నా దగ్గర ఏది దాయకుండా చెప్పు. ముందు నాకు ఇప్పుడే తెలుసుకోవాలి, రేపు వాడికి ఛాన్స్ ఇవ్వలేను. ముందు చెప్పు, అంత సడన్ గా ఇష్టం లేకుండా ఎందుకు పెళ్ళన్నావు, నీ దృష్టిలో ఎవరికి ప్రమాదం ఉందో చెప్పు అని తన ఒడిలో నుంచి లేచి తననే సూటిగా చూస్తూ ప్రశ్నించాడమ్మా. మీరు ఊహించిన నిజమే. మీకు మా అమ్మ ఎలా తెలుసో తెలియదు కానీ మీ ప్రశ్నలతో తెలుసు అని మాత్రం అర్థమైంది. మీరు నన్ను ఇంట్లో పడుకోబెట్టి వెళ్ళాక సరిగ్గా 4 గంటలకి ఎవరో ఇద్దరు మా ఇంట్లోకి వచ్చారు. వాళ్ళు మాస్క్తో ఉన్నారు. నేరుగా నా రూమ్లోకి వచ్చేశారు. నేను భయంగా వాళ్ళ వైపు చూస్తూ ఎవరు మీరు నడిచేలోపే ఒకడు నా నోరు మూసేశాడు. ఇంకొకడు ఎవరికో కాల్ చేసి నా గొంతు దగ్గర కత్తి పెట్టి మాట్లాడు అని బెదిరించాడు అంటూ కళ్ళ నీళ్లతో చెప్తుంటే ఆసక్తిగా వింటున్నాడు అమర్. అతని వైపు 1 నిమిషం చూసి చెప్పాలా వద్దా అన్నట్టు తడబడిపోతూ ఉంది రాసు. అది గమనించిన అమర్ మాట్లాడుతూ, చూడు రాసి, ఏం జరిగిందో పిన్ టు పిన్ నాకు చెప్పు. కొంత చెప్పి కొంత దాచడం చేస్తే ఎవరు ప్రమాదంలో పడేది తెలియదు. నాకు చెప్పాలా వద్దా, నేను ఎలా రియాక్ట్ అవుతాను అని చూడకు అని గంభీరమైన గొంతుతో అమర్ అనగా రాసి బలంగా ఊపిరి తీసుకుంటూ చెప్పడం స్టార్ట్ చేసింది. మనం కూడా చదువుతాం రండి అసలు ఏం జరిగిందో.
అమర్ కారులో పడుకున్న తర్వాత తెల్లవారుజామున కారులో ఉన్న అమర్ని ఫోటో తీసి వాళ్ళ బాస్కి సెండ్ చేసి రాశి ఇంట్లోకి ఇద్దరు వ్యక్తులు హాల్లో ఉన్న కిటికీ ద్వారా లోపలికి వెళ్లి నేరుగా రాశి రూమ్లోకి వెళ్లి నిలబడ్డారు. రాశి అమర్ కూర్చున్న ఆలోచనతోనే తనలో తనే మురిసిపోతూ నిద్రపోకుండా కూర్చుంది. అతను దొరికిన మనశ్శాంతి, అతని కోపం, ప్రేమ అన్ని గుర్తు చేసుకుంటుంటే ఎంతో మధురంగా అనిపిస్తుంటే అతని తలుపులు నిద్ర కూడా రాపలేకపోయింది. ఇంట్లో అందరికీ సరిగ్గా నిద్రలేక అందరూ గాఢ నిద్రలో ఉన్నారు. అమర్ తలుపులలో ఉన్న రాశికి డోర్ చప్పుడు వినపడగానే అటువైపు చూడగా వాళ్ళని చూసి భయంతో అరవబోయింది. కానీ ఆ ఇద్దరు వ్యక్తుల్లో ఒకడు రాశి నోట్లు మూసేస్తాడు. ఇంకొకడు మాట్లాడుతూ ఒక 10 నిమిషాలు నువ్వు కామ్గా ఉంటే కేవలం మాట్లాడి వెళ్ళిపోతావు, లేదంటే అసలే మంచి కలర్లో మెరిసిపోతున్నావు, మాకు కూడా ఈ మధ్య ఆడవాసం లేక తప్పించిపోతున్నాం అంటూ బెదిరించగా రాశి భయంగా అలాగే వణుకుతూ తన నోటి మీద పెట్టిన చేతుల్ని విడిపించే ప్రయత్నం మానుకుంది. అప్పటిదాకా నోటి మీద ఉన్న చేతిని తీయడానికి చూసిన రాశి ఆ ప్రయత్నం ఆపడంతో నోటి మీద నుంచి చేయి తీసి రాశి గొంతు దగ్గర కత్తి పెట్టాడు. అప్పటిదాకా బెదిరించిన వ్యక్తి ఎవరికో కాల్ కలిపి రాశి దగ్గర పెట్టి మాట్లాడు అనడంతో భయంగానే హలో అన్నది. అటువైపు నుంచి ఒక వ్యక్తి మాట్లాడుతూ, హలో బంగారం, అన్నీ బాగుంటే నువ్వు నా కూతురు అయ్యేదానివి, కానీ మీ అమ్మే నన్ను మోసం చేసింది, లేకపోతేనా అంటుంటే వణుకుతున్న గొంతుతో మా అమ్మ మోసం చేయడం ఏంటి? ఆహా, ఇప్పుడు నా మ్యాటర్ ఎందుకులే, అయినా నాకు చేసిన మోసానికి ఆల్రెడీ నా చేతుల్లో నరకం చూస్తుందిలే అని ఆ వ్యక్తి అంటుంటే, మా అమ్మ బ్రతికే ఉందా? అరే నోరు జారేసానా? అంతా తెచ్చు, మళ్ళీ ఫస్ట్ నుంచి మాట్లాడుకుందాం, ఇప్పటిదాకా మాట్లాడిందంతా మర్చిపోతా ఉంటా, ఓకేనా అని చిన్న పిల్లాళ్ళ వెకిరిస్తూ మాట్లాడుతున్నా అతని మాటలు వింటుంటే ఓ వైపు కోపం, మరోవైపు భయం కలుగుతుంటే ప్లీజ్ నిజం చెప్పండి, అయినా మీరెవరనుకుని ఎవరి దగ్గరికి వచ్చారో కాస్త చూసుకోండి అని భయంగా మాట్లాడుతున్న రాశి మాటలకు గట్టిగా నవ్వేస్తూ మై డియర్ ఎన్వి డాటర్, దాంతో చెప్పడానికి కాదు బుజ్జికొండ, అసలు మ్యాటర్ చెప్తాను విను అని అంటాడు. కథ ఇంకా ఉంది. మరి నిజంగా రాశి తల్లి బ్రతికే ఉందా? అసలు రాశి తల్లిని చనిపోయిందని ఎందుకు పుకారు పుట్టించారు? అసలు ఏం జరిగిందో మరి అమర్ తెలుసుకుంటాడా? ఆ శత్రువు ఎవరో అమర్ విజయేంద్రలో కనిపెడతారా లేదా? మరి అమర్ తన భావాన్ని తెలిస్తే రాశి రియాక్షన్ ఎలా ఉంటుంది? మరి అమర్ చెప్పేవి నిజాలని రాశి నమ్ముతుందా, లేక ఆ శత్రువు చెప్పినవి నమ్మి రాశి అమర్లు విడిపోతారా? చివరకు ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.